హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ కోడ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు 100 డేస్ ఛాలెంజ్ ఆఫ్ డే 2. మనం ఆల్రెడీ నిన్న డే 1 ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైనా ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డే 2 ఛాలెంజ్లో ఏమేమి తెలుసుకుందామంటే కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. కీవర్డ్స్ ఆర్ లాంగ్వేజ్ రిలేటెడ్ వర్డ్స్ విచ్ కెన్ యూజ్ జనరల్లీ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఈచ్ కీవర్డ్ ఈజ్ హ్యావింగ్ స్పెసిఫిక్ మీనింగ్. కీవర్డ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రిజర్వ్ వర్డ్స్ అకార్డింగ్ టు ద సి లాంగ్వేజ్. దేర్ ఆర్ 32 కీవర్డ్స్ ఆర్ దేర్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కీవర్డ్స్ ఆర్ లాంగ్వేజ్ రిలేటెడ్ వర్డ్స్ అంటే మామూలుగా మన లాంగ్వేజ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన వర్డ్స్ విచ్ కెన్ యూజ్ ఇన్ జనరల్ సి ప్రోగ్రామింగ్. అవి మనం సి ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాం. ఈచ్ కీవర్డ్ ఈజ్ హ్యావింగ్ స్పెసిఫిక్ మీనింగ్. ఒక్కొక్క కీవర్డు ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది కలిగి ఉంటుంది. కీవర్డ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రిజర్వ్ వర్డ్స్ అంటే కీవర్డ్స్ అనేది రిజర్వ్ అయిపోయి ఉంటాయి, అవి చేంజ్ చేయడానికి అవ్వదన్నమాట. అకార్డింగ్ టు ద సి లాంగ్వేజ్ దేర్ ఆర్ 32 కీవర్డ్స్ ఆర్ దేర్. అంటే సి లాంగ్వేజ్లో మనం చూసుకున్నట్టయితే అవి 32 ఉన్నాయి. అవి ఏంటంటే ఇది ఇక్కడ ఇస్తున్నా చూడండి, అవన్నీ 32 కీవర్డ్స్ ఆర్ దేర్ ఇన్ సి లాంగ్వేజ్. ఐడెంటిఫైర్స్ ఇన్ సి లాంగ్వేజ్. It is a user-defined word which is used to identify some values. Identifier must follow the rules. It is user-defined words అంటే యూజర్ అనేవాడు ఐడెంటిఫైర్స్ని క్రియేట్ చేసుకుంటాడు. యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ అనేవాడు ఐడెంటిఫైర్స్ని డిఫైన్ చేసుకుంటాడు. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై సమ్ వాల్యూస్. సమ్ వాల్యూస్ అనే వాటిని మనం ఐడెంటిఫై చేసేదానికి ఐడెంటిఫైర్ అనేది వాడతాం. ఐడెంటిఫై మస్ట్ ఫాలో ద రూల్స్. ఐడెంటిఫైర్ అనేది రూల్స్ అనేది ఫాలో అవుతుంది. అవేంటంటే ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ బి స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్. అంటే ఒక ఆల్ఫాబెట్ క్యారెక్టర్తో ఐడెంటిఫైయర్ అనేది స్టార్ట్ అవుతుంది. మిగతా 1, 2, 3s కానీ అవి అనేది అల్లో చేయదన్నమాట. స్పెషల్ క్యారెక్టర్స్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ స్టార్టింగ్లో ఉంటే ఐడెంటిఫైయర్ అనేది తీసుకోదు. ఐడెంటిఫైయర్ దాన్ని ఎర్రర్గా చూపిస్తుంది. ఇన్ బిట్వీన్ ద ఐడెంటిఫైయర్ నేమ్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ స్పేసెస్. ఐడెంటిఫైయర్ అనేది మధ్యలో స్పేస్ అనేది అలో చేయదు. ఐడెంటిఫైయర్ అనేది మధ్యలో స్పేస్ అనేది తీసుకోదు. ఏమున్నా కూడా అంతా కలిపే ఉంటాయి, క్యారెక్టర్స్ అన్నీ కంబైన్డ్ అయి ఉంటాయి. మధ్యలో స్పేసెస్ అనేది అలో చేయదు. 3. వీ కెన్ యూజ్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ సింబల్ దట్ ఈస్ అండర్స్కోర్. ఓన్లీ అండర్స్కోర్ అనేది మాత్రమే ఐడెంటిఫైయర్లో మనం యూజ్ చేసుకోగలుగుతాం. మిగతాది ఏది మనం యూజ్ చేసుకోలేం. ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. ఐడెంటిఫైయర్స్ అనేది కీవర్డ్స్ని అలో చేయదు. కీవర్డ్స్ అంటే మనం అక్కడ చెప్పుకున్నాం కదా, రిజర్వ్డ్ వర్డ్స్ అవి 32 ఉన్నాయి కదా, వాటిని ఐడెంటిఫైయర్గా మనం తీసుకోలేం. వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ ఆబ్జెక్ట్. ఇట్ కెన్ హోల్డ్ ద వాల్యూ ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ మెమరీ ఆబ్జెక్ట్. ఒక మెమరీ ఆబ్జెక్ట్లో మనం ఒక వేరియబుల్లో మనం ఒక వాల్యూ అనేదాన్ని స్టోర్ చేస్తామన్నమాట. దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే వేరియబుల్ అనేది ఒక బకెట్ అయితే అందులో మనం ఏదైతే పెడతామో అది అనేది డేటా అవుతుందన్నమాట. అంటే ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే అందులో మనం వాటర్ వేస్తే ఆ వాటర్ అనేది డేటా అవుతుంది, ఆ గ్లాస్ అనేది వేరియబుల్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏమంటే మనం ఏమైతే తీసుకుంటామో అది డేటా అవుతుంది. మనం ఎందులో అయితే ఉంచుతామో అంటే ఎక్కడైతే మనం దాన్ని ఉంచుతామో అది వేరియబుల్ అవుతుంది. కాన్స్టెంట్స్. In C language, constants are fixed values that cannot be changed during the execution of program. They are used to represent values that remain constant throughout the program. C language లో కాన్స్టెంట్స్ వాల్యూస్ అనేది ఫిక్స్డ్గా ఉంటాయి, అవి చేంజ్ అవ్వవు. డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఆ కాన్స్టెంట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. దే ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ వాల్యూస్ దట్ రిమైన్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్. కాన్స్టెంట్ అంటే దాని వాల్యూ ఎప్పటికీ చేంజ్ చేసుకోదు. ఇట్ కెనాట్ బి చేంజ్డ్. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్. డేటా టైప్ అంటే ఏంటంటే విచ్ కెన్ టైప్ ఆఫ్ డేటా డూ యూ వాంట్ స్టోర్ ఇన్ టు ద వేరియబుల్. అంటే నువ్వు ఎలాంటి డేటాని నువ్వు స్టోర్ చేయాలనుకుంటున్నావో అలాంటి డేటా టైప్ అనేది నువ్వు అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. డేటా టైప్ అంటే ఏంటంటే విచ్ కెన్ టైప్ ఆఫ్ డేటా డూ యూ వాంట్ స్టోర్ ఇన్ టు ద వేరియబుల్. ఎలాంటి టైప్ ఆఫ్ డేటా నువ్వు స్టోర్ చేయాలనుకుంటున్నావో దానికి ముందు ఇంటూ టైపా, ఫ్లోట్ టైపా, డబుల్ టైపా, క్యారెక్టర్ టైపా అలాంటి టైప్ ఆఫ్ డేటాని నువ్వు అక్కడ స్టోర్ చేస్తున్నావు అనుకుంటే అలాంటి డేటా టైప్ నువ్వు దాని ముందర ఇవ్వాల్సి ఉంటుంది. డేటా టైప్ అనేది మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్, డిరైవ్డ్, యూజర్ డిఫైన్డ్. కానీ మనం ఎక్కువగా ప్రిమిటివ్ యూజ్ చేస్తాం. ప్రిమిటివ్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి.
ఇంట్ అంటే ఇంటీజర్ అంటే వితౌట్ పాయింట్ వాల్యూస్ అంటే 1 2 3 అట్లా 100,000 అట్లా వితౌట్ పాయింట్ వాల్యూస్ నువ్వు అక్కడ ఇచ్చినావంటే ఇంట్ అనేది డేటా టైప్ అనేది నువ్వు వాడాల్సి వస్తుంది. అదే ఫ్లోట్ అంటే విత్ పాయింట్ 1.5 3.5 6.5 అట్లా పాయింట్ వాల్యూస్ని అలో చేస్తుంది ఏంటంటే ఫ్లోట్. తర్వాత డబుల్ డేటా టైప్ ఏం చేస్తుంది అంటే 0.5 వాల్యూస్ని తీసుకుంటుంది. కానీ ఫ్లోట్కి డబుల్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లోట్ సైజ్ అనేది 4 బైట్స్ మాత్రమే, డబుల్ సైజ్ అనేది 8 బైట్స్ వరకు ఉంటుంది. తర్వాత క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది క్యారెక్టర్ అంటే ఏంటంటే A to Z ఆల్ఫాబెట్స్ 0 to నెంబర్స్ అవి ఏవైనా కానీ ఈ క్యారెక్టర్ డేటా టైప్ అనేది తీసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ డేటా టైప్స్ ఇన్ C లాంగ్వేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.